హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ మళ్ళీ ఒక మంచి మార్నింగ్ రొటీన్‌తో మీ ముందుకు వచ్చేసా. ఇది నా ట్యూస్‌డే రొటీన్ వ్లాగ్ అనమాట. సో టుడే వ్లాగ్ ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ అయితే యాజ్ యూజువల్‌గా తొందరగానే నిద్ర లేచి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. పైనుంచి కిందకి క్లీనింగ్స్ అన్నీ చేసుకొని ఇక కిందకైతే వచ్చా. ఇదిగోండి వాకిట్లో అయితే చాలా సింపుల్‌గా ఈ ముగ్గు పెట్టుకుంటున్నాను. అండ్ ముగ్గు అయితే చాలా ఈజీ అని చెప్పేసి ఇంకా స్కిప్ చేశా అనమాట. సో ఇక ముగ్గు చాలా చిన్నదైనా సరే అది కొద్దిగా మనం క్రియేట్ చేసుకుంటూ మన ఓన్ క్రియేటివిటీతో అయితే ముగ్గు వేసేసుకుంటూ ఉంటా అనమాట. సో ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంటి ముందున ఇంకా తెల్లవారి లేచి అయితే ముగ్గు పెట్టుకుంటా. అండ్ మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. మార్నింగే ఆ పక్షుల శబ్దాలు ఇక మనకి చల్ల గాలిలో వర్క్ చేయడం చాలా మందికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మార్నింగ్ మా ఇంటి దగ్గర కూడా చాలా బాగుంటుంది అనమాట. కూల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఈ టైంలో ముగ్గు పెడుతుంటే అదొక మంచి మ్యూజిక్తో బర్డ్స్ అక్కడ హమ్ చేస్తూ ఉంటే ఇక్కడ నేను కూడా నా పని చేసుకుంటూ ఉంటా అనమాట. సో ఇక కింద వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక పిల్లలకి ఇవాళ ఎర్లీగా క్యారియర్స్ ఇవ్వాలన్నమాట. సో అందుకని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే ఇంకా నేను ఇవాళ అయితే క్యారియర్స్ ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసి ఇక వాళ్ళని పంపించేసాకైతే పూజ చేసుకున్నా అనమాట. సో అంతకంటే మధ్యలోనే ఇంకా పైకెళ్ళి మొత్తం వాటరింగ్ చేసేసి ఆ ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేసేసి ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి తీసుకొచ్చేసా అనమాట. చాలా ఎక్కువ వచ్చాయి ఫ్లవర్స్ ఇవాళ. మందారాలు ఇక గులాబీలు చూసారా గుర్తుగా వచ్చాయన్నమాట, నాటు గులాబీలు. అండ్ ఈ కలర్ అయితే మధ్యలో ఒక కలర్ వస్తుంది అండ్ సరౌండింగ్స్ ఇంకో కలర్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఆ తర్వాత చాలా అందంగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఎల్లో ఫ్లవర్స్ కూడా మంచిగా క్లైంబ్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇదిగోండి చూసారా ఎంత కిందకి వెళ్ళిందో ఆ క్లైంబింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఆ ఫ్లవర్స్తో చూస్తుంటేనే చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. అందుకే డైలీ కూడా ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక పిల్లల్ని పంపించేశాక నా పూజ రొటీన్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఇదిగోండి చక్కగా అయితే ఇంకా పైనుంచి కోసుకొచ్చిన పువ్వులతో ఇవాళ చక్కగా అలంకరించేసుకున్న. గులాబీ చూసారా గుర్తులుగా చాలా బాగుంది కదా. ఇంకా ఇవాళ లక్ష్మీమాత దగ్గర అయితే ఈ గులాబీలు పెట్టానన్నమాట. చాలా బాగుంది, సింపుల్గా చాలా నీట్గా అనిపించింది అనమాట. ఇక గులాబీ పువ్వులైతే మనకి చెట్టుకి వాడిపోవు కాబట్టి నేను మెయిన్ డేస్లో అంటే వీక్ డేస్లో కట్ చేసుకొని తెచ్చుకుంటాను అనమాట. ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ థర్స్డేస్ ఆ టైంలో తెచ్చుకుంటాను. సో ఒకేసారి పిక్ చేస్తే కొన్ని ఎక్కువ పువ్వులు వస్తాయని చెప్పేసి. అండ్ ఇవాళ ట్యూస్డే కదా, సో ప్రతిసారి లాగానే మనం ఏవైతే ట్యూస్డే రిచువల్స్ చేస్తామో పూజకి అవన్నీ కూడా అలానే. ఇక గుమ్మం దగ్గర నీళ్ళు, ఇక నేనైతే ప్రతిరోజు మాకు ఈశాన్య మూలలో ఉంటుందన్నమాట, కార్నర్ ఉంటుంది. ఆ కార్నర్ దగ్గర కూడా నీళ్ళు పెడతా. అండ్ ఇవాళ ట్యూస్డే కదా, చాలా రోజులు అయిపోయింది ఇంకా ఊరిలో ఫ్లవర్స్ కూడా వేసుకోలేదు. సో ఇవాళ ఈ పక్క చెట్టు పువ్వులు అనమాట. సో ఈ ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నా. ఏదో ఒక ఫ్లవర్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా చిన్న ఊర్లీ డెకరేషన్ అనమాట. ఎందుకంటే మధ్యలో చిన్న మందార పువ్వు పెట్టాక మంచి లుక్ అనిపించింది, పింక్ పక్కన మధ్యలో రెడ్గా. అండ్ ఇవాళ అయితే ఇదిగోండి ఇలా సింపుల్గా అయితే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నా అనమాట. అయితే ఈ పనులన్నీ చేశాకే దీపారాధన చేసుకుంటాను. దీపారాధన చేశాక అలంకరణ ఏమీ చేయను అనమాట. ఇంటి ముందు గడప ముందు ముగ్గు కూడా వేసేసుకుంటా. వేసుకొని చక్కగా ఒక పువ్వు పెట్టి నమస్కరించుకుంటాను. ఆ తర్వాత ఇంట్లో దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇక వాకిట్లో కూడా దీపారాధన పెడతాను కదా వినాయకుడి దగ్గర, అక్కడికి కూడా అంతా ఒక ప్లేట్ సిద్ధం చేసుకొని అయితే తీసుకొచ్చేస్తాను. అండ్ ఇదిగోండి ఫస్ట్ అయితే అన్నీ సిద్ధం చేసుకొని వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకుంటా అనమాట. లోపలన్నీ సిద్ధం చేసుకుని వచ్చేసి ఇంకా అలా అయితే ఇంకా బయట అయిపోయిన వెంటనే లోపలికి వెళ్ళి కూడా దీపారాధన వెంటనే చేసుకోవచ్చు అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఏ టైంలో చేసుకున్నా ఇక్కడ మాత్రం ఒక 10 to 15 minutes అయితే అలా కూర్చుంటా. మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. మైండ్ అంతా కూడా ఎవరు ఉండరు, లోన్లీగా అలాగా చాలా అందంగా చాలా ముద్దుగా కనిపిస్తారు. మనకి డైలీ మనం చేసే కొన్ని యాక్టివిటీస్లో మన సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మన సెల్ఫ్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన కోసం మనం టైం స్పెండ్ చేసుకునేవి మనకి ఏవైతే ఇష్టమో మనం కూడా అలానే ఉండాలి. కాబట్టి నాకైతే ఎక్కువ ఇలాగా పూజ చేయడం అండ్ కొన్ని మెమోరీస్ అండ్ మూమెంట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయలేము. సో ఆ టైంలో చాలాసేపు కూర్చొని ఉండడం, దేవుడి ఎదురుగుంటా, ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టం అనమాట. సో నేను అందుకనే ఎక్కువ నాకు టైం ఎప్పుడైతే దొరుకుతుందో టైం స్పెండ్ చేయడానికి చూస్తా. అక్కడ అలా
కూర్చుంటే ఒక 10 to 15 మినిట్స్ అయితే దీపారాధన పెట్టేసాక కూడా చాలా బాగుంటుంది, మంచి పాజిటివ్గా అనిపిస్తుంది, మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక బయటన దీపారాధన చేసుకొని వచ్చేసాక ఇక లోపల కూడా ఇగోండి ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నా. అండ్ మంగళవారం అనేసరికి కొద్దిగా ప్రత్యేకంగా చేసుకుంటా అనమాట. నాకు చాలా ఇష్టమైన అమ్మవారి ఆరాధన రోజు అనమాట మంగళవారం, లక్ష్మీవారం, ఇంకా శుక్రవారం. ఈ 3 డేస్ కూడా మంచిగా అనిపిస్తుంది. మార్నింగే లేసి ఎంత తొందరగా దీపారాధన చేసుకుందామా అనిపిస్తుంది అనమాట. సో ఈ స్పెషల్ డేస్ అన్నీ కూడా నేను కొద్దిగా ఎర్లీగా లేవడానికే ట్రై చేస్తాను. అండ్ ఇవాళ ఏంటంటే పిల్లలు కొద్దిగా ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చిందనమాట కాలేజ్కి. సో అందుకనే ఇంకా బిఫోర్గా అన్నీ ప్రిపేర్ చేసేసి కుకింగ్ అంతా అయిపోయాక తర్వాత పూజకు వచ్చా. ఎందుకంటే కొద్దిగా టైం అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనమాట ఈ 3 డేస్ కూడా. సో అందుకనే ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే పంపించేశాక పూజ చేసుకున్న. చాలా నిండుగా చక్కగా అనిపించారు కదా అమ్మవారు. సో మా పూజ రూమ్ టూర్ చేయమంటున్నారు అండ్ ఆర్గనైజేషన్ చూపించమంటున్నారు. కంపల్సరీ నేను చూపిస్తానండి. బట్ ఇప్పుడైతే ఇక ఒక ఫ్యూ డేస్ అయితే దేవుడు దీపారాధన అయితే చేయడం అవ్వదు కాబట్టి వీలు అవ్వలేనప్పుడు నేను క్లీనింగ్ అది చేసుకుంటాను కదా. సో అప్పుడు నేను ఇంకా షూట్ చేసి మీకు చూపిస్తా. ఎందుకంటే ఇంకా నేను మధ్యలో అయితే ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఆర్గనైజేషన్ అయితే చేసుకోను అనమాట. మంత్లీ వన్సే నేను ఇంకా మొత్తం అంతా రిమూవ్ చేసి చక్కగా క్లీన్ చేసుకొని ఆర్గనైజేషన్ చేసుకుంటా. అండ్ ఆ టైంలో అయితే మీకు నేను కంపల్సరీ నేను చేసుకునే క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ మొత్తం షేర్ చేస్తాను. అండ్ మీరు మంచి మంచి కామెంట్స్ చేసి నన్ను ఇలాగే మోటివేట్ చేయండి. అండ్ ఇలాగే నన్ను మీరు కామెంట్స్ చేసి మోటివేట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది మీకు నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతున్నాయా అని. అండ్ నిన్న ఒక్కరు అడిగారనమాట, మీరు ఎక్కువ ఇంగ్లీష్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని. సో నేనైతే కామెంట్లో రిప్లై చేశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియమే చదివానండి, తెలుగు సబ్జెక్టే లేదనమాట. సో తెలుగు రాయడం కానీ చదవడం కానీ ఏమీ రాదు నాకు. స్కూల్ నుంచి కూడా ఇంకా అలా అలవాటు అయిపోయింది, ఇంగ్లీష్లో మాట్లాడడం ఇవన్నీ అలా అలవాటు అయిపోయింది. అండ్ తర్వాత ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయాక నేను నార్త్ వెళ్ళిపోయాను అనమాట. సో నార్త్లో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే తెలుగు అనేది యూజ్ అవ్వదు. ఇంట్లో ఎంత మాట్లాడుకున్నా కాసేపు తెలుగులో మాట్లాడుకొని మేము కూడా ఇంకా నార్త్లో ఉన్నాం కాబట్టి హిందీ అలవాటు అయిపోయిందనమాట. సో ఇక అలా నాకు ఫ్లోలో ఎక్కువ ఇంగ్లీషే వస్తుంది అనమాట తెలుగుతో పాటు. సో మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను ట్రై చేస్తా. బట్ ఫ్లో అనేది వన్స్ మనకి అలవాటు అయిపోయిందంటే అది చేంజ్ అవ్వడం చాలా కష్టం. సో అర్థం చేసుకోండి. అండ్ నా పేరు కూడా పరిమళనే, మీ పేరు కూడా పరిమళ అని చెప్పారు కదా. సో మై నేమ్ ఇస్ ఆల్సో పరిమళ. చాలా హ్యాపీగా అనిపించింది నా పేరుతో వాళ్ళు నాకు కామెంట్ చేసినందుకు. అండ్ ఇవన్నీ ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంకా మార్నింగ్ రొటీన్ అంటే పూజ అంతా అయిపోయాక ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి వస్తాను. ఇవాళ ఇడ్లీ చేశాను అనమాట. సో స్టీమ్ ఫుడ్ కాబట్టి 2 ఇడ్లీస్ తీసుకున్నా. అండ్ మార్నింగే పిల్లలకి బటర్ మిల్క్ కూడా చేసేసి ఉంచేసా. సో నేను కూడా 1 గ్లాస్ బటర్ మిల్క్ తీసుకుంటున్నా ఇవాళ. ఇలా అయితే నా ట్యూస్డే రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.